తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివుడు లీలామయుడు, నిరాకారుడైన ఆ స్వామి ఆత్మజ్ఞాన ప్రదాత, లయకారుడు. పుట్టించేది ఆయనే, చంపేది ఆయనే. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఆదియోగి అయిన ఆ పరమేశ్వరుణ్ణి కొలిచిన వారికి అంతా శుభమే జరుగుతుంది. ఆ తేజోరూపుడి రూపాలు అనేకం. ఎన్నో రూపాలున్న కోయంబత్తూరు, వెళ్లియంగిరి కొండలపై నెలకొన్న శివుని రూపం అపురూపం, ఎంతో విలక్షణం. ప్రకృతేశ్వరుణ్ణి ప్రకృతిలో భాగంగా ప్రతిష్ఠితమైన పరమసుందర హర్మ్యం ఈ ఆలయం. భూమ్యాకాశాల మధ్యమమే అయిన ఆలయంగా రూపొందిన విశిష్టమైన దేవాలయం శ్రీ ఆదియోగి దేవాలయం. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ సృష్టికర్త సద్గురు జగ్గి వాసుదేవ్ తన కరకమలములచే రూపొందించిన మహిమాన్విత శైవధామమిది. నేటి తీర్థయాత్రలో ఆ ఆది యోగీశ్వరుని విరాట్ రూప దర్శనం చేసుకుందాం. అదిగో నీలి నీలి అంబరం కింద భూదేవి ఒడిలో, అదిగదిగో ప్రకృతే తానై తానే ప్రకృతై దర్శనమిస్తోన్న ఈశ్వరుని ముఖారవిందం. ఆదియోగిగా సాక్షాత్కరిస్తోన్న పరమేశ్వరుడు భూమ్యాకాశాల మధ్యమమే ఆలయంగా ప్రతిష్ఠితమైన ఆదియోగి శివవదనారవిందం 500 టన్నుల శ్రేష్టమైన ఉక్కులోహంతో సరిగ్గా 112 అడుగుల ఎత్తుగల ఆదియోగి శివుని విరాట్ విగ్రహమది. 2017వ సంవత్సరం ఫిబ్రవరి 24 నాటి మహాశివరాత్రి పర్వదినాన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే ఆవిష్కారమైన ఈ ఆదియోగి విగ్రహం ఇదే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివ విగ్రహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్గాను వినుతికెక్కింది. నేపాల్లోని ఖాట్మండ్లో 143 అడుగుల ఎత్తున్న కైలాస్నాథ్ మహాదేవ్ విగ్రహాన్ని గుర్తుకు తెచ్చే విధంగా రూపకల్పన చేశారు. ఆ 112 మార్గాలను సప్త ఋషులకు బోధించి ఈ లోకానికి యోగా అనే అత్యద్భుతమైన సంప్రదాయాన్ని ఆదియోగి శివుడు అందించారు. అలనాడు ఆదియోగిగా శివపరమాత్మ ఆరంభించిన యోగాను ఈషా ఫౌండేషన్ ద్వారా జగ్గి వాసుదేవ్ ప్రపంచమంతటా ఆచరించేలా చేస్తున్నారు. అందుకు ప్రేరణనిచ్చే విధంగా ఈషా గురు భారతదేశం నలుమూలల, అంటే ఇంకా 3 దిక్కుల్లోనూ ఇంత పెద్ద విగ్రహాలు 3ంటిని వారణాసిలో, ముంబైలో, ఢిల్లీలో ప్రతిష్ఠించనున్నారు. తమిళనాడులో పశ్చిమ కనుమల దరి వెళ్లియంగిరి పర్వతాలు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. శివసతి పార్వతికి, శ్రీ మహావిష్ణువుకి తన తాండవాన్ని చూపించేందుకు పరమశివుడు తాండవమాడిన పర్వతాలివి. దక్షిణ కైలాసంగా పరమ పునీతమైన ఈ కొండలపై కొలువుదీరిన శివునికి ఎంతో అందమైన ఆలయ పరిసరాలు విలసిల్లుతున్నాయి. ఈ కొండపై ఆదిలయకారుని విలాసం ఎన్నో విశేషాలున్నాయి. వాటిని మనం కూడా చూసి తరిద్దాం. పచ్చపచ్చని చెట్లతో నిండి ఉన్న సుందర నందనవనం, వెల్లింగిరి కొండ పాదభాగం, ఎగిరే పక్షులు, విహరించే మేఘాలు సైతం ధ్యానం చేసేందుకు ఈ ఈషా ధ్యాన కేంద్రంలో కాసేపు వాలుదామా అని అనిపించేంత ప్రశాంత నిలయం ఈ వెల్లియంగిరి ఆవరణం. ఈ ఆదియోగి శివ దేవాలయ ఆవరణ కేవలం ఏవో కొన్ని ఎకరాల విస్తీర్ణం కాదు. అంతర్జాతీయ యోగా గురు జగ్గి వాసుదేవ్ కలల సాకారం. ఈ సుందర భక్తి పారవస్యాల ఆవరణలోకి రారమ్మనమని సర్పవాసై అనే ఓ సరికొత్త స్వాగత ద్వారం ఆహ్వానిస్తుంటుంది. ఒక పక్క ధ్యానలింగేశ్వరుని ధామం, మరోపక్క లింగభైరవి అమ్మవారి కోవెల, ఇంకొక పక్క వివిధ ఉపాలయాలు, ధ్యాన కేంద్రాలు, రకరకాల వేదికలు. ఇవన్నీ ఓ అద్భుత నిర్మాణాలుగా దేశ విదేశీ యాత్రికులకు కనువిందు చేస్తాయి. ఉదయభానుని లేలేత వెలుగుల మిలమిలలతో మెరిసే ఆదియోగి ముఖవర్చస్సులో తళతళలని వర్ణించాలంటే వేల టన్నుల అక్షరాలు కూడా చాలవు. పాతాళ లోకాన్నుంచి భువిపైకి ఛాతి వరకు లేచి వచ్చిన ఆ ఆదియోగి శివరూప దర్శనాన్ని పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తారు. ఇంత వైభవోపేత దర్శనం చేయించిన జగ్గి వాసుదేవుని పట్ల కృతజ్ఞతాపూర్వక ఆరాధనలతో
సందర్శకుల మది నిండిపోతుంది. ఈ విగ్రహం హృదయ భాగాన మరో చక్కని మందిరాన్ని ఈషా నిర్మించింది. ఆ చిన్మందిరంలో చిన్మయానంద రూపుడైన యోగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి చక్రంలో 16 కోణాలు కలిగిన మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, విశుద్ధి, ఆజ్ఞ అనే 5 చక్రాలను నిబిడీకృతం చేసుకున్న లింగం ఈ యోగేశ్వర లింగం. శివలింగార్చనం చేస్తూ ధ్యానం, యోగా వంటి క్రియలు చేసుకునేంత విశాలంగా, ప్రశాంతంగా ఈ యోగేశ్వర మందిరం అలరారుతోంది. ఆ మందిరంలోనే ఒకవైపు గోడపై సప్త ఋషులుగా పేరొందిన 7 మునీశ్వరుల ప్రతిమలున్నాయి. మన భారతీయ సనాతన సప్త ఋషులకే ఆదియోగి శివుడు యోగా అనే సంప్రదాయాన్ని బోధించాడు. ఈ భూలోక కైలాసం పరమేశ్వరుని కోవెలకు, ఆది యోగీశ్వరుని పాద సన్నిధిలో ధ్యాన యోగాకి చక్కటి నెలవు. అంతేకాదు, అద్భుత ప్రకృతి రమణీయకత వెలసిల్లు ఆకుపచ్చని తావి, మానసిక స్థితిగతులను లయాత్మకం చేసే ధ్యాన కేంద్రం. ప్రతిరోజు దేశ విదేశీ జనులు చేసే యోగాసనాలతో, ధ్యాన ముద్రలతో వందలాది మంది భక్తులు తమ మనో మందిరాల్లో ప్రత్యక్షమయ్యే శివుణ్ణి దర్శించుకుంటారు. గురు జగ్గీ వాసుదేవుని నోట ఓంకార స్వరాన్ని పలికే విధానాన్ని తెలుసుకుంటారు. నాగరికత, ఫ్యాషన్ల పేరుతో తీసుకువచ్చిన ఉరుకుల పరుగుల జీవన విధానం మనలోని ఎన్నో మానవీయ సుగుణాలను కోల్పోయేలా చేస్తోంది. మనం కోల్పోయిన మానవీయ, మానసిక, ఆధ్యాత్మిక విలువల్ని తిరిగి తెచ్చుకోవడానికి ఈషా కేంద్రానికి ఎందరో దేశ విదేశీ తీర్థయాత్రికులొస్తారు. తమను తాము మళ్లీ వికసింపజేసుకోవడానికి యోగా ఒక చక్కటి మార్గంగా సద్గురువు ఎప్పుడూ చెబుతారు. యోగాసనాలు, ధ్యాన తపస్సులు జగ్గీ వాసుదేవుని సూచనలతో సాధన చేస్తారు. అసలు ఓంకారమంటే ఏమిటో ఎరుకపరుస్తారు. అకార, ఉకార, మకార సమ్మిశ్రితమైన ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో సునిశ్చితంగా నేర్పుతారు. ఆది ప్రణవనాదమైన ఓంకారం ధ్యానం చేసే వ్యక్తికి ప్రశాంతతను, సమతుల్యతను చేకూరుస్తుంది. ఓంకార నాదయోగి ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారానికి అవసరమయ్యే ధ్యానాన్ని, యోగాన్ని బోధిస్తారు. ఈ ఆదియోగి ఆవరణలో విరాట్ రూప విగ్రహ ప్రతిష్టాపనకు ముందే ఇక్కడ ధ్యానలింగ పరమేశ్వరుడు అలరారుతున్నాడు. మనలో ఉన్న అంతర్గత శక్తులను ఉద్దీపనం చేసే దివ్యాలయమే ధ్యానలింగాలయం. ఆ ధ్యానలింగ పరమేశ్వరునితో పాటు తన పతివలే లింగాకారంలో లింగ భైరవిగా ఆవిష్కారమై గురు జగ్గీ వాసుదేవుచే ప్రతిష్ఠితమైన తల్లి లింగ భైరవీదేవిగా, సిద్ధ భైరవీదేవిగా కొలువైన మరో దేవాలయం ఈ కైలాసగిరిపైనే అలరారుతున్నాయి. ఆదియోగ శివ దేవాలయంలో మరో ప్రధాన మందిరం ధ్యానలింగేశ్వర ఆలయం. ఈ ఆలయం 1999 జూన్ 24న ప్రతిష్ఠితమైంది. గర్భాలయంలోకి ప్రవేశించిన వారెవ్వరికైనా ఓ అనిర్వచనీయమైన అనుభూతి కలిగి తీరుతుంది. గోళాకారపు పైకప్పు, ఆ కప్పుకున్న గోధూళి వర్ణం, దానిపై పడే విద్యుత్ కాంతి పుంజాలు, మధ్యలో ప్రతిష్ఠితమైన ఓ భారీ శివలింగాన్ని దర్శించి భక్తులు పరవశులవుతారు. ధ్యానలింగానికి చుట్టూరా భక్తులు ధ్యానం చెయ్యడానికి వీలుగా వలయాకారంలో పలు గూడు మందిరాలుంటాయి. ఇక్కడే మహత్తరమైన నాదారాధన జరుగుతుంది. ధ్యానలింగానికి శబ్దంతో చేసే సమర్పణే నాదారాధన. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం, సంధ్యావేళల్లో జరుగుతుంది. ప్రకృతిలో ఒక విధమైన పరివర్తన చోటు చేసుకునే సంధ్యాకాల సమయంలో దేశ విదేశీ గాత్ర సంగీతకారులు విచ్చేసి తమ గళాలను విప్పి నాదార్చనం చేస్తారు. ఈ శివాలయంలో శివసతి పార్వతి లింగభైరవిగా కొలువైన ఉపాలయమిది. తన పతిదేవుడైన పరమశివుని వలె లింగాకారంలో వ్యక్తమైన అవతారమే శ్రీ లింగభైరవీదేవి. ఈ లింగభైరవి తల్లికి ధ్యానలింగేశ్వరుడి నుంచే శక్తి ప్రసారమవుతుంది. అందుకే ఆ తల్లిని ప్రతి ఏడాది ఒకసారి బయటకు రప్పించి రథంపై ఊరేగించి ధ్యానలింగేశ్వరుణ్ణి తాకే విధంగా చేస్తారు. ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్యల్లో ప్రత్యేక విధి విధానాలతో లింగభైరవి పూజలు, విశేష హారతులు చేస్తారు. శివుడు లీలామయుడు, సర్వశక్తిమయీ జగదంబిక, జగములేలే జగన్మాత, నిరాకారుడైన ఆ శంకరుడు కొలువైన ఈ స్థలి ఎంతో మహిమాన్వితమైనది, మరెంతో ఆకర్షణీయమైంది. ఆ ఆదియోగి ఈ వెళ్లియంగిరి పర్వత సానువుల్లో జగ్గీ వాసుదేవుని ధ్యాన కేంద్ర ఆవరణం యావత్తూ శివమయమై అలరారుతోంది.
ఇక్కడ ప్రదర్శితమయ్యే కార్యక్రమాలన్నింటా ఆ శివుడే. మనం చూసే ప్రతి చోటులోనూ జగత్పితరుడే. కమనీయమైన నాట్యాలతో, విన్యాసాలతో, పూజా క్రతువులతో రమ్యాతి రమ్యంగా ఉంటుంది. సంగీతం, నాట్యం ఆ పరమేశ్వరునికి ఓంకారనాదానుసంధానమైన శంకరాభరణం. సకల కళలకు అధిపతి నటరాజస్వామి అయిన ఆ శివయ్యే. ఈ వెల్లియంగిరి కొండల్లో శివరాత్రి వంటి ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన కళాకారులు నాదనీరాజనం, నాట్య విన్యాసం ఎంతో రసరమ్యంగా చేస్తారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన తీర్థయాత్రికులకు ఆధ్యాత్మిక మనోల్లాసానుభూతి కలిగించే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, కళియరపట్టు వంటి యుద్ధకళా విన్యాసాలు ప్రదర్శితమవుతాయి. మరచిపోలేని రసానుభూతిని కలిగిస్తాయి. ఇదే ప్రాంగణంలో ఓ నల్లని దున్న, నిజంగానే సజీవమైన దున్న ఇక్కడ ఉన్నదా అన్నట్టుగా నందీశ్వరుడి భారీ విగ్రహం కానవస్తుంది. ఈ నందీశ్వరునికి ఎదురుగా కాలభైరవుని క్రతువు క్రియ జరిపిన అనంతరం ఎర్రని నల్లని గుడ్డలు కట్టిన చింత చెట్టు ఒకటి ఉంటుంది. ఏ మతం వారికైనా మా భక్తులుగా సాదర స్వాగతం అంటూ ఆ ప్రాంగణాన సర్వమత చిహ్నాలను తమపై ధరించిన ఫలకాలు పలుచోట్లుంటాయి. ఇక్కడి పవిత్ర పుష్కరిణిగా ఉన్న కొలనులో స్నానమాచరిస్తూనే నీటిపై సాష్టాంగ నమస్కారాలు చేసేందుకు వీలుగా 3 శివలింగాలుగా ఆ పరమశివుడు రూపెత్తాడు. ఆ పాదరసలింగాలను ఆలింగనం చేసుకుని నమస్కారాలు చేసుకుంటారు. హర హర మహాదేవ, శంభో శంకర, అభయంకర, భక్తజన వశంకర, ఆదియోగి ధ్యానలింగేశ్వర నమో నమః అంటూ భక్తుల భక్తి నినాదాలతో మారుమ్రోగే పవిత్ర క్షేత్రం ఈ వెల్లియంగిరి దక్షిణ కైలాస క్షేత్రం. ఈ క్షేత్రంలోని దేవదేవుళ్లందరి కరుణాంతరంగ గంగా ప్రవాహం మనందరి దరికి ప్రవహిస్తూనే ఉండాలని ఆశిద్దాం. thank you